జీవీఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీధర్ అవినీతి అరాచకానికి చరమగీతం పాడామని కూటమి కార్పొరేటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ శ్రీధర్పై అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించిన కూటమి కార్పొరేటర్లు సంబరాలు చేసుకున్నారు. వైసీపీ పాలనలో కనీసం వీధి లైట్లు లేవని మండిపడ్డారు. కూటమి సారథ్యంలో మహావిశాఖ నగరపాలక సంస్థ ప్రజలు చక్కటి పాలన చూస్తారంటున్న కూటమి కార్పొరేటర్లతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. విశాఖ మహానగరపాలక సంస్థ మేయర్ డిప్యూటీ మేయర్ రెండు పీఠాలని కూడా కూటమి కైవసం చేసుకున్న అవిశ్వాస తీర్మానంలో అద్భుతమైన విజయం సాధించింది. ప్రస్తుతం మనతోటి కూటమి కార్పొరేటర్లు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందామంటారు. మేయర్ది కానీ డిప్యూటీ మేయర్ది కానీ కూడా మేము ఎంత కాన్ఫిడెంట్ గా వచ్చామో అంతే కాన్ఫిడెంట్ గా గెలిచి చూపించాం. ఇప్పుడు చూసుకుంటే 4 years అయింది. 4 years లో స్ట్రీట్ లైట్స్ కానీ కొలాయిలు కానీ ఏవి ఒక్కరు కూడా చేయించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా స్ట్రీట్ లైట్ ప్రాబ్లమ్స్ ఉంది. కానీ 4 years ఎంత ఇదిగా అయిందో జస్ట్ 1 year చాలంటే మేము ఎక్సలెంట్ గా కూడా 98 కార్పొరేటర్స్ వైజాగ్ ని తీర్చిదిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా మేయర్ గారు పీలా శ్రీనివాసరావు గారు ఆయన వస్తే బాగుంటుంది అని అందరం కూడా గట్టి నమ్మకంతో మరి కృషి చేయడం జరిగింది. అలాగే భగవంతుడి దయ వల్ల ఆయన మేయర్ అయ్యారు. దానికోసం మేము చాలా ఆనందపడుతున్నాం. కూటమి ప్రభుత్వంపై పని చేస్తుందని నమ్మకంతో జీవీఎంసీ కార్పొరేటర్లు అందరూ ఏకతాటిపైకి వచ్చి కూటమి ప్రభుత్వం ఎలాగైతే ఉందో కూటమి కార్పొరేటర్లు అందరూ కలిపి ఒక మేయర్ని మరియు డిప్యూటీ మేయర్ని కూటమి నుంచే ఎన్నుకోవాలని ఒక సంకల్ప దీక్షతో చేసిన నిర్ణయం అండి ఇది. కనుక ఎక్కడ ప్రోద్బలం ఏమీ లేదు. అందరూ స్వచ్ఛందంగా కార్పొరేటర్లు అందరూ స్వచ్ఛందంగా సపోర్ట్ చేసి ఈ డిప్యూటీ మేయర్ని కానీ ఎన్నుకోవడం జరుగుతుందండి. రెండు పక్కాగా గెలిచాం. వైసీపీ కార్పొరేటర్లకి వాళ్ళకి ఎప్పుడూ న్యాయం జరగలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఫుల్ గా మేయర్ సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏదైతే గత 4 సంవత్సరాలుగా జరగలేని అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని నమ్మి మాతో పాటు అడిగేసిన ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ రోజు ఒక్క లైట్ కూడా 4 సంవత్సరాల్లో కూడా వెలిగించుకోలేని పరిస్థితిలో ఉంది వైఎస్ఆర్ జగన్ పార్టీ. అదే కూడా ఈ రోజు సగర్వంగా మేము చెప్పుకుంటున్నాం. ఉన్నది కొద్ది కాలమైనా సరే మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. అభివృద్ధి కొద్ది కాలంలోనే మేము లేట్గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాం, పని చేస్తాం. ఈ రోజు 74 మందితో అవిశ్వాస తీర్మానం గెలవడం జరిగింది. ఇది విశాఖ ప్రజలకి రాబోయే కాలంలో మంచి రోజులని చెప్పుకోవాలి. ఈ 4 సంవత్సరాల కాలంలో జరిగిన దానికన్నా ఒక్క సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించడానికి ముందుకు నడుస్తున్న కోరుకుంటున్నాము. ఈ గెలిచిన 4-5 ఏళ్లలో ఎప్పుడు మాకు అభివృద్ధి అనేది జరగనే లేదు. ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవిశ్వాస తీర్మానం ఈ రోజు గెలవడం జరిగింది. మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ చాలా సంతోషంగా ఉంది. ఇకపై మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇకపై అభివృద్ధి ముందు చాలా బాగా ఉంటుందని తెలియజేసుకుంటాం. ఇప్పుడు విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనేది నిజరూపమైంది. ఎందుకంటే వైసీపీ కార్పొరేటర్లు కూడా డైరెక్ట్గా మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి కూటమి పార్టీలు అన్నింటిలో చేరడం వలన ఇప్పుడు విశాఖపట్నం అభివృద్ధికి పరిగెడుతుందని చెప్పేసి మా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఏదైతే అవినీతి అరాచక పాలనకి విశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గం గత 4 ఏళ్లుగా వీళ్ళ యొక్క అవినీతి తారాస్థాయి చేరిందో ఇవాళ వాళ్ళ యొక్క అంతం ఇవాళ అయింది. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విశాఖ నగరాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా అన్ని వార్డుల్లోని అభివృద్ధి చెందాలి. అన్ని వార్డుల్లో వీధి లైట్లు, డ్రైనేజీలు, తాగడానికి మంచినీళ్లు పూర్తి స్థాయిలో విశాఖ నగర ప్రజలకి ఆరోగ్య భద్రత కల్పించే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు పూర్తి స్థాయిలో ఇవాళ అవిశ్వాస తీర్మానం నెగ్గాం. వచ్చే వారం నూతన మేయర్ని, నూతన డిప్యూటీ మేయర్ని కూటమి పార్టీలు కైవసం చేసుకోబోతున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్ ఈ పీఠాల మీద కూటమి వ్యక్తులు కూర్చుంటారు. తొలిసారిగా మహానగర పాలక సంస్థ ఏర్పడిన తర్వాత కూటమి మేయర్ పీఠాన్ని, డిప్యూటీ మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకోవడం పట్ల కార్పొరేటర్లు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.